వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 పార్వతీపురం మన్యం జిల్లా విజయనగరం రేంజ్ ఏసీబీ పరిధి పాలకొండ నగర పంచాయతీ కమిషనర్గా పనిచేస్తున్న సామంచి సర్వేశ్వరరావు గారు ఇదే పాలకొండలో ఒక నర్సింగ్ హోమ్ నడుపుతున్నటువంటి ఒక డాక్టర్ గారి వద్దకి వచ్చి ఆమె గతంలో 2017లో ఆవిడ హాస్పిటల్లో కాన్పు జరిపించుకున్నటువంటి ఒక స్త్రీ బర్త్ సర్టిఫికేట్ నమోదు విషయమే తప్పుగా నమోదు చేసి ఇచ్చారని, 1-2 నెలలు లేటుగా నమోదు చేసి ఇచ్చారని, దాని మీద అప్పటి పాలకొండ నగర కమిషనర్ గారి ద్వారా బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ జరిపించిన పిదట అది తప్పుగా నమోదు చేసినారని పిటిషన్ పెట్టడం జరిగింది లోగడ. దాని మీద సదరు సర్వేశ్వరరావు గారు ఆ పిటిషన్ను విచారించి 2023లో సదరు హాస్పిటల్ డాక్టర్ గారికి 500 రూపాయలు ఫైన్ విధించడం జరిగింది చట్ట ప్రకారం. ఇది తెలుసుకొని ఆ టీచర్ గారు ఎవరైతే కాన్పు జరిపించుకున్నారో వారి తాలూకా ఇంకొక అనురాధ అనేటువంటి వ్యక్తి ఆర్టీఐ పిటిషన్ పెట్టారు. మాకు పలానా డాక్యుమెంట్లు కావాలని చెప్పి కమిషనర్ గారు రిప్లై ఇవ్వడం జరిగింది. రిప్లై ఇచ్చిన పిదప ఆమె సాటిస్ఫై చెందక విజయవాడలో ఉన్నటువంటి ఆర్టీఐ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన పిదప ఆ ఆర్టీఐ కమిషనర్ గారి ఆఫీస్కి రిప్లై ఇచ్చేసేటటువంటి సందర్భంలో దానికి అవసరం అవుతున్నాయని చెప్పేసి ఒక 20,000 రూపాయలు లంచంగా డిమాండ్ చేయడం జరిగింది సదర్ కమిషనర్ గారు. సదర్ డాక్టర్ గారిని అంటే డాక్టర్ గారికి ఏమీ కాకుండా ఉండడం కోసమని, ఆవిడకి ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుందని, నేను చూసుకుంటానని నమ్మబలికి ఇన్ఫ్యాక్ట్ ఆర్టీఐ కమిషనర్ గారి ఆఫీస్కి రిప్లై ఇస్తే సరిపోతుంది, కానీ వీళ్ళని భయపెట్టి ఏదో జరిగిపోతుందనేటువంటి ఒక భయాన్ని క్రియేట్ చేసి ఆవిడ దగ్గర 20,000 రూపాయల లంచాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఆ 20,000 రూపాయల లంచం కూడా ఇవ్వటం ఇష్టం లేనటువంటి సదరు డాక్టర్ గారు మా ఏసీబీని సంప్రదించి రిపోర్ట్ చేశారు. ఆ రిపోర్ట్ చేసిన పిదప మేము విచారించాము, ఎంక్వైరీ చేశాము. ఎంక్వైరీ చేసిన పిదప వాస్తవాలు గ్రహించాము. అది కూడా సదరు కమిషనర్ గారి తాలూకా యాంటిసిడెంట్స్ వెరిఫై చేశాము. అతనికి మంచి పేరు అయితే లేదు, అవినీతి పరుడైనటువంటి ముద్ర సంపాదించుకొని ఉన్నాడు. సో ఆ కారణం చేత మేము ఈరోజు ఆ లంచం డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా సదరు కమిషనర్ గారిని, అలాగే కమిషనర్ గారి తాలూకా డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతన్ని పంపించి డబ్బులు తీసుకోమన్నాడు. లంచం డబ్బులు ఫిర్యాదు గారి దగ్గర నుంచి ఆ లంచం డబ్బులు 20,000 రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఈ డ్రైవర్ రమణరాజు అనేటువంటి వ్యక్తిని, అలాగే కమిషనర్ గారు సర్వేశ్వరరావు గారిని, ఇద్దరిని కూడా మేము అదుపులోకి తీసుకున్నాము. వారి మీద కేసు నమోదు చేశాము, దర్యాప్తు చేస్తున్నాము. సదరు ఇద్దరు ముద్దాయిల్ని కూడా రేపు ఏసీబీ కోర్టులో వైజాగ్లో హాజరుపరుస్తాం జ్యుడిషియల్ రిమాండ్ కోసం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.